రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు అలాగే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం రాజమండ్రి 7వ మెజిస్ట్రేట్ మరియు అడ్డతిగల జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇన్ఛార్జ్ మెజిస్ట్రేట్ పి బాబు మంగళవారం మండల కేంద్రమైన అడ్డతిగల్లో ఉన్న గురుకుల పాఠశాల కళాశాలతో పాటు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు। ఈ సందర్భంగా అక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। అనంతరం అక్కడ వారికి అందుతున్న ఆహార పదార్థాలను బోధనా తీరును వసతి సౌకర్యాలను పరిశీలించారు। స్టోర్ రూమ్ లో నిల్వ చేసిన సరుకులను పర్యవేక్షించడమే కాకుండా రికార్డులను సైతం తనిఖీ చేశారు। ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ బాబు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ఆహార పదార్థాలను సక్రమంగా అందించాలి అని సూచించారు। త్రాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలి అని పాఠశాల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు। అలాగే రోగాలు ప్రబలకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య పరీక్షలు నిర్వహించాలి అని పేర్కొన్నారు। ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు। వాళ్ళ దగ్గర ఉండే సామాన్లన్నీ దగ్గర ఎత్తేస్తారు సార్ ముఖాలన్నీ ముదురుగానే ఇంకా ఉదయం ముడితే వాళ్ళు ఇంకా అర్థం ఉంటారు క్యారెట్ ఏమో అంటారు నుంచి తీసుకుంటాం సార్ వాళ్ళు మనకి తోడవరం ఏ హాస్పిటల్ నుంచి వస్తుంది వాళ్ళు మేసం తగ్గిపోయింది సార్ డీకాంపస్ ఇస్తాం సార్ అంటే మన సాయంత్రం స్నాక్స్ పెడతాం సార్ రెడీ చేస్తారా ఈరోజు వచ్చేసారు ఇంకా వాళ్ళు పంపాల్సి కాంబినేషన్ బాగుంటుందా అంటే గ్రేప్ కోసం సార్